అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల సభలో కార్యకర్తలు జిల్లా నాయకులను నిలదీసిన మహిళా నాయకురాలు ఇస్కుపట్ల శ్యామల. కాసేపు గందరగోళంగా మారిన సమావేశం. అమలాపురంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హాజరయ్యారు. దేశంలో జరుగుతున్న అరాచకాలు పై షర్మిల ఫైర్. మోడీ కాదు కేడీ అంటూ మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన షర్మిల, తీవ్రవాదం, నియంత పాలన దేశంలో సాగుతుంది. నా ఫోన్ ట్యాప్ చేశారు. జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్లు జాయింట్ గా ఫోన్ టాపింగ్ ఆపరేషన్ చేశారు. ఇద్దరూ కోపరేషన్ గా చేశారు. త్వరలో తేలుతుంది. అంబానీ, అదానితో ఆర్థిక ఎమర్జెన్సీ కొనసాగుతోంది అని ఘాటు వ్యాఖ్యలు చేసిన పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి, రాష్ట్ర అభివృద్ధిని పక్కనపెట్టి మోడీతో చేతులు కలిపిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి అంటూ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవ్వడం ఖాయమని షర్మిల సంచల వ్యాఖ్యలు చేశారు. గందరగోళం మమ్మల్ని అంటున్నారు బయటికి వెళ్ళిపోమంటాడా బయటికి వెళ్ళిపోమంటాడా మన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్రీ జగతా శ్రీనివాసని వేదికగా అలాగే ట్రైనింగ్ డిపార్ట్మెంట్ చైర్మన్ దాడి చేశారు కదండి, ఫోన్ ట్యాపింగ్ ఇది చాలా దారుణం. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట వాస్తవం. ఎందుకంటే నా ఫోనే ట్యాప్ చేశారు. ఈ విషయం వైవి సుబ్బారెడ్డి గారు మా ఇంటికే వచ్చి నాకు చెప్పడమే జరిగింది. ఫోన్ ట్యాపింగ్ చేయడం చాలా దారుణం. ఇది ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ. ఇంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు అన్న విషయం మొట్టమొదటిసారిగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు అన్నది చాలా ఘోరం, చాలా భయంకరంగా దీన్ని ఎగ్జిక్యూట్ చేశారు. ఇది కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు జాయింట్ ఆపరేషన్గా చేశారో లేకపోతే కోఆపరేషన్గా చేశారో, షేర్డ్ ఇన్ఫర్మేషన్గా చేశారో తెలియదు. కానీ ఇది జరిగిందన్నమాట వాస్తవం. వాస్తవాలను బయటపెడుతున్న మీడియా మీద దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఇది చాలా చాలా అరాచకం. కేడీ గారు గత 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు. మరి ఈ 11 సంవత్సరాలుగా భారతదేశం ఎమర్జెన్సీ చూడలేదా? ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ కాదు. ఆఖరికి పెద్ద పెద్ద పార్టీలు కూడా, టీఆర్ఎస్ అయినా వైసీపీ అయినా, వీళ్ళకు కూడా మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము లేదు, మీడియాకి దమ్ము లేదు. ప్రజలకి ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. మరి అలాంటప్పుడు ఇది ఎమర్జెన్సీ కాక ఏమో? మోడీ గారి అరాచకాలు ఎన్నో గోధరా దగ్గర నుంచి చూస్తూనే వచ్చారు. మణిపూర్ కూడా చూసారు. మణిపూర్లో కూడా ఉచ్చపోతు, ఎంతమంది క్రైస్తవులు ఉచ్చపోతు జరిగిందో ఇటీవల కాలంలోనే చూసాం. మోడీ ప్రధానమంత్రిగా ఉండగా మరి ఇది కాదా ఎమర్జెన్సీ? దీని అనరా ఎమర్జెన్సీ? కనీసం మోడీ ఇప్పటికైనా ఒక్కసారైనా వెళ్ళి చూసారా? వాళ్ళని పలకరించారా? మణిపూర్లో ఇంత ఘోరం జరిగింది అని, ఇది ఎమర్జెన్సీ కంటే కల్పించే పరిస్థితి ఉంది ఇక్కడ అని దేశం దృష్టికి ఎక్కడ వస్తుందోనని కనీసం మోడీ అడిగి కూడా పెట్టలేదు. మరి దీన్ని ఎమర్జెన్సీ అనకపోతే మరి ఏమన్నారు? ఈరోజు మోడీ గారి చేతిలో, బీజేపీ చేతిలో మొత్తం అన్ని వ్యవస్థలు, ఐటీ అయినా సరే, సిబిఐ అయినా సరే, ఈడీ అయినా సరే, ఆఖరికి ఎలక్షన్ కమిషన్ కూడా మోడీ గారి చేతిలోనే ఉంది, బీజేపీ చేతిలోనే ఉంది. అంటే దీన్ని ఎమర్జెన్సీ కాక ఇంకా ఏమనాలి? ఇది కదా అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ. ఈ రోజు వరకు కూడా మోడీ గారు అదానికి, అంబానీకి ఓట్లు అయితేనేమి, విమానాశ్రయం
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అయితే పోతున్నారే దీని కాదా ఎకనామిక్ ఎమర్జెన్సీ ఏమంటారు దీన్ని? నిజమైన ఎమర్జెన్సీకి కారణం మోడీ గారు. అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ మన రాష్ట్రంలో మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి నడుస్తూనే ఉంది. కోనసీమ జిల్లాకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను రావడానికి ముఖ్య ఉద్దేశం ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం. ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏ కార్యక్రమాలు చేపట్టాలి, ఏ మార్పులు చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అన్న విషయాలపై జిల్లాకు సంబంధించిన నాయకుల కార్యకర్తల సూచనలు అభిప్రాయాలు తీసుకుని అవి కూడా అన్నింటినీ పరిష్కరించడానికి ముందు కార్యాచరణ రూపొందించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను ఈరోజు ఇక్కడ జిల్లాకు రావడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకోవాలి. ఈ అవసరం కాంగ్రెస్ పార్టీకే కాదు ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఉంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం మేలు కోసం లేక విభజన హామీలు అమలు కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రం. బీజేపీ మోడీ గారు గత 13 సంవత్సరాలుగా అధికారంలో ఉండి కూడా విభజన హామీలలో ఏ ఒక్క హామీ అయినా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టుబడి లేదు. ప్రత్యేక హోదా వదులుకొని ఏ హామీ తీసుకున్నా దానికి ఇచ్చారు. కాబట్టి పోలవరం ప్రాజెక్టు 45 మీటర్లలో కాదు 41 మీటర్ల నీటి నిల్వలోనే కట్టారట. దాన్ని ఒక లిక్విడిఫికేషన్ ప్రాజెక్ట్ చేస్తారట. కేవలం 83,000 కుటుంబాలకి 6 ప్యాకేజ్ తీసుకోవడానికి. అలాగే రాజధాని విషయం తీసుకుంటే మనకు న్యూఢిల్లీని కనిపించే రాజధాని కట్టానని మోడీ గారు చెప్పారు. కానీ ఈ రోజు వరకు కూడా నిధులు ఎక్కడా ఇవ్వటం లేదు. ఉత్తరాంధ్రకి రాయలసీమకి ఎకనామిక్ ప్యాకేజ్ అన్నారు, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అన్నారు, గుజరాజపట్నం పోర్ట్ అన్నారు. ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో వాగ్దానాలు కూడా ఈ రోజు వరకు కూడా ఒకటి కూడా పూర్తిగా అమలు చేయలేదు. అలాంటి మోడీ గారికి, అలాంటి కేడీ గారికి ఒకవైపు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకోవైపు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అందరూ ఎవరు అధికారంలో ఉన్నా అధికారం కూడా మోడీ గారికి పనికొచ్చేటట్టే వాడటం జరిగింది. ఇలాంటి సమయంలో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే మోడీని ఎదిరించి, బీజేపీని ఎదిరించి నిలబడే సత్తా ఉన్న ఏకైక పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ. పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత, విభజన హామీలు సాధించాల్సిన అవసరం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవసరం. ఆ దిశగానే ఈరోజు ఈ జిల్లాకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా మేడం